ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు వాక్యధనము ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించారా? ఆ రీతిగా ప్రారంభించిన మీకు దేవుడు యొక్క దినదివెనలతో నింపబోతూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ చరణము. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ ప్రభువు మన పట్ల చేసే కార్యాలను గురించి భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు పిల్లరా. వేటగాడు అంటే అపవాది అని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ అపవాది మానవుని పడద్రోయాలని ఊర్లు పెడుతూ ఉంటాడు ప్రిల్లరా. పక్షి ఊరిలో చిక్కిపోయినట్లు చాలామంది అనేక సమస్యల చేత ఊరి బిగించబడి వాటి నుండి తప్పించుకోలేక నలిగిపోతూ ఉన్నవారు ఉన్నారు ప్రిల్లరా. ఒకవేళ అలాంటి వారు ఈ వాగ్దానం చేస్తూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు మాట ఇస్తూ ఉన్నారు. అటు ఊరిలో నుండి నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్య నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు పిల్లరా. అవును, పాపము త్వరగా మనల్ని ఆకర్షిస్తూ ఉంది, అవమానిస్తూ ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ ఉంది, సోమరివానిగా చేస్తూ ఉంది, ఆత్మీయంగా దిగజారుస్తూ ఉంది, అన్ని వైపులా కృంగతీస్తూ ఉంది ప్రియులారా. గనక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ పాపం అనే పడగనీడలో నుండి నీవు తప్పించుకోవాలని ప్రయత్నిస్తావో, ప్రభువు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వేటగాని ఊరి నుండి తప్పిస్తారు. నాశనకరమైన రోగం రాకుండా భద్రపరుస్తాడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నాశనం అంటేనే నరకం ప్రియులారా. నరకము నుండి విడిపించిన దేవుడు మనకు కలుగుతున్న చిన్నపాటి కష్టాలను తొలగించడా? ఖచ్చితంగా తొలగించేస్తాడు. అంతే ప్రియులారా. ఈరోజు నువ్వు నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా మార్గము మన యొద్దనే ఉంది. అది దేవుని యందలి భయమే మనల్ని నడిపిస్తూ ఉంది ప్రియులారా. ఈ లోకము ఒక రంగుల వలయం ప్రియులారా. అది అనేకులను బానిసగా చేసి శారీరకంగా మానసికంగాను కృంగదీసేస్తుంది. గనుక ప్రభునందు ప్రేనేస్తమా, దేవుని యందలి భయము పాపం చేయనీయకుండా కాపాడుతుంది, పాపం చేయనీయకుండా విడిపిస్తుంది. తద్వారా మన ఆరోగ్యము కాపాడబడుతుంది, మన ఆత్మీయ జీవితము కాపాడబడుతుంది, మన పరువు కాపాడబడుతుంది ప్రియులారా. నిజంగా యేసు ప్రభువు నమ్ముకున్న మనము ఎంతో ఆశీర్వదించబడిన వారము. ఆయన ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రియులారా. ఎందుకు అంటే ఆయన మన కోసము రక్షణ కార్యము చేశాడు, నరకం నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు, సాతాను నుండి విడిపించాడు ప్రియులారా. అటు కృప ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించి నీలో ఉన్న ప్రతి రోగమును తొలగించి నిన్ను రక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.